జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాసయోగము 16వ శ్లోకము. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితం ఆత్మనః తేషాం ఆదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మ సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున, ఆత్మ అంటే నువ్వు సహజంగానే ప్రకాశము కలిగినటువంటి వాడివి, సూర్యుడిలాగా. అయితే సూర్యుడు మేఘాల చేత కప్పబడ్డట్టే నువ్వు కూడా అనాదిగా నువ్వు చేస్తూ వస్తున్నటువంటి కర్మ వాసనల చేత కప్పబడి ఉన్నావు. అయితే ఒక గొప్ప జంఝామారుతము అంటే గాలి చేత మేఘాలు తొలగిపోతే సూర్యుడు స్వతసిద్ధముగానే దేదీప్యమానంగా నిర్మలంగా ప్రకాశించినట్టే కర్మవాసనలు అన్నీ నశిస్తే నువ్వు కూడా ఆ రకంగా ప్రకాశిస్తావు. ఎప్పుడు నశిస్తాయి కర్మవాసనలు? పెద్దల సేవ చేసి వారి ఉపదేశము వల్ల ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని దానిని ప్రతిరోజు అభ్యసిస్తూ ఉంటే ఆ అభ్యాసము వలన కర్మవాసనలు తొలగి ఆత్మ ప్రకాశిస్తుంది. అప్పుడు నీకు ఆత్మను సాక్షాత్కరించుకోవాలి అనేటటువంటి పట్టుదల కలుగుతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనని గురించి మనకు స్పష్టమైన అవగాహన ఎట్లా వస్తుందో, ఎప్పుడు మనము స్పష్టంగా సాక్షాత్కరించుకోవాలనే పట్టుదల కలుగుతుందో తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పెద్దల ద్వారా ఆత్మను గురించి అంటే మనని గురించి మనము పదే పదే వింటూ ప్రతిరోజు దానిని జ్ఞాపకం చేసుకుంటూ మన సహజ స్వరూపాన్ని ప్రతిరోజు స్మరించుకుంటూ ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అనే పట్టుదలని పెంచుకుంటూ భగవానుడు పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం.
ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 9వ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శకుంతల దుష్యంతుడిని ఈ రకంగా అడుగుతూ ఉంది. ఓ రాజా, దయచేసి కూర్చోండి. ఆస్యతాం హి అరవిందాక్ష గృహ్యతాం అర్హణంచనః భుజ్యతాం సంతి నీవార ఉష్యతాం యది రోచతే. దయచేసి కూర్చోండి, నా సేవను స్వీకరించండి, భోజనం చేయండి, మీకు ఇష్టమైతే ఇక్కడే నిస్సంకోచంగా ఉండవచ్చు అని శకుంతల అనగానే దుష్యంతుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ శకుంతల, అందమైనటువంటి కనుబొమ్మలు కలిగినటువంటి ఓ శకుంతల, నువ్వు విశ్వామిత్రుని వంశములో జన్మించినటువంటి దానివి. నువ్వు చూపించేటటువంటి ఆదరము నీ వంశానికి తగ్గట్టుగా ఉంది. సరే, అయితే సాధారణంగా రాజకన్యలు తమ పతులను తామే వరిస్తూ ఉంటారు కదా అని అంటూ ఓం ఇతి ఉక్తే యథాధర్మం ఉపయేమే శకుంతలాం గాంధర్వ విధినా రాజా దేశకాల విధానవిత్. దుష్యంతుడు ఆ రకంగా శకుంతలతో మాట్లాడి
అప్పుడు శకుంతల మౌనంగా ఉండటం వలన ఇక ఒప్పందము పూర్తయింది అని అనుకొని వెంటనే వివాహ ధర్మము తెలిసినటువంటి ఆ దుష్యంతుడు, ఆ రాజు ఓం అని అంటూ ఓంకారాన్ని ఉచ్చరించాడు. ఓంకారం అంటేనే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడినే సాక్షిగా పెట్టుకొని విధి విధానాన్ని బట్టి వివాహ ధర్మము తెలిసినటువంటి ఆ దుష్యంతుడు గాంధర్వ విధిలో శకుంతలను పరిణయం చేసుకున్నాడు, వివాహం చేసుకున్నాడు. ఇక ఆ రాత్రి అక్కడే గడిపాడు దుష్యంతుడు. తర్వాత ఉదయాన్నే లేచి తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత కొంతకాలానికి శకుంతల ఒక కుమారుడికి జన్మనిచ్చింది అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయము 16వ శ్లోకము. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.